అంటే ఏంటి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కనుక ఉగాది నుంచి స్టార్ట్ చేసుకుంటాము. సో ఉగాది నుంచి 4 days అయితే ఈ జ్యోతులు అయితే జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ అయితే జరుగుతుంది అనమాట. ఒకరోజు కళ్యాణం జరుగుతుంది, ఒకరోజు రాయవరం జరుగుతుంది, ఇంకో రోజు జ్యోతులు అయితే జరుగుతాయి అన్నమాట. సో జ్యోతులు అయితే చాలా అంటే మెయిన్ ఈ నందవరంలో జరిగేది మెయిన్ జ్యోతులు అనమాట. చూడాల్సిందే జ్యోతులు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ముందు జ్యోతుల గురించి మాట్లాడుకునే ముందు దానికి ముందు జరిగే రాయవరం ప్రాసెస్ గురించి నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ఇంకొకటి, ఈ నందవరంలో జరిగే అన్ని యాక్టివిటీస్కి యూత్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసిందనమాట. లైక్ మీకు తెలుసు కదా, చిన్న చిన్న ఊళ్ళల్లో గ్రామాలలో ఉండేవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కానీ లైక్ 18 to 20 ఏజ్ ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో వాళ్ళైతే అన్నీ పార్టిసిపేట్ చేస్తారు. మీకు వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది అనమాట. యాక్చువల్గా మీకు వీడియో చూస్తుంటే మీరు కూడా వచ్చి